హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేసిన ఆవకాయతో నేను చేసిన బిర్యానీ అండి. చాలా కమ్మగా కుదిరింది, అందుకనే షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆవకాయ అంటే బిర్యానీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, మనం జస్ట్ పులిహారకి అలాగే ఫ్రైడ్ రైస్ అవి చేసుకున్నప్పుడు రైస్ ఎలా వండుకుంటామో అయితే బిర్యానీ రైస్ వాడుకోవచ్చు, లేదంటే మామూలు రైస్ అయితే ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకొని, బిర్యానీ రైస్ అయితే 1.5 కప్పు రైస్ వండుకొని పక్కన ఉంచుకోవాలండి. అలాగే కొత్త ఆవకాయలు కదండి, ఇప్పుడు కొత్త ఆవకాయ పుల్లావకాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. అదంటే కారంగా ఉంటుంది కాబట్టి బిర్యానీ కరెక్ట్గా కుదురుతుందండి. అలాగే దానికి వేళ ఆయిల్ వాడకుండా 2 స్పూన్లు గీ వేసానండి. గీలో అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే కొద్ది కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా తరుక్కుని వేసుకోండి. అవన్నీ చక్కగా వేగిన తర్వాత మంచి కలరు మారే వరకు, ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులో చెప్పాను కదండి, మా అమ్మగారు చేసిన ఆవకాయ అండి ఇది. ఆవకాయ పుల్లావకాయ, దీన్ని కూడా వేసి మనం కొద్దిగా ఒకసారి కలుపుకున్న తర్వాత, అది గరం మసాలా అండి, హోమ్ మేడ్ అండి. నేను ఇది కూడా త్వరలో పోస్ట్ చేస్తానండి. ఈ మసాలా కూడా ఎలా చేయాలో మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. మసాలా పౌడర్ చాలా బాగా కుదిరింది, అంటే మనం బయట కొనుక్కున్న వాటికన్నా సూపర్, చాలా బాగా కుదిరింది. మీరు కూడా అవన్నీ వాడుకున్న తర్వాత నేను ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. మసాలా పౌడర్ కూడా ట్రై చేయండి తప్పకుండా. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత, ఇందాకలా మనం ఉడికించుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నం కూడా వేసి శుభ్రంగా కలిపి ఆవకాయ బిర్యానీ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. అయితే ఇది మనం మామూలు కర్డ్తో తీసుకోవచ్చు, లేదంటే రైతా తెలుసు కదా, మనం పెరుగులో ఉల్లిపాయ ముక్కలు అలాగే ఏవి కావాలంటే అవి రైతా కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇదివరకు కూడా చెప్పానండి, చాలా ఇలాగా ఫ్లేవర్డ్ రైస్లు చేసినప్పుడు దానికి చూడండి, అలా ఆవకాయ ముక్కలతోనే వేసుకోవాలండి. ఆవకాయ ముక్క తింటూ ఈ బిర్యానీ తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ ఆవకాయ బిర్యానీ ఇలా ట్రై చేయండి తప్పకుండా. అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మంచి లంచ్ బాక్స్ ఐటెం. దానికి చూడండి, యాక్చువల్గా ఇది ఇలా చేసుకోవచ్చు, లేదు కదూ లెఫ్ట్ ఓవర్ రైస్, అంటే మనం ఎప్పుడైనా అన్నం ఉండిపోతే కనుక కూడా ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇది వండి చేసానండి. అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఎలా చేయాలో చెప్తాను చూడండి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నదాన్ని పక్కన పెట్టుకుని మన అందులోకే అంటే సరిగ్గా కలిసేలాగా, వేడిగా ఉంటే మనం ఇందాక నేను చూపించినలాగా కలిసిపోతుందండి. ఇది వేడిగా లేనప్పుడు ఏం చేయాలంటే, లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం దాన్ని తీసుకున్న దాన్ని దాంట్లోకి, ఆ రైస్లోకి ఆవకాయ కలిపేయాలండి. వేరేగా సాల్ట్ ఏం వేయకండి, ఎందుకంటే ఆవకాయలోనే చాలా సాల్ట్ ఉంటుందండి, అందుకని ప్లీజ్ అవాయిడ్ సాల్ట్. అలాగే చూడండి, ఆ రైస్లోకి మనం చెప్పాను కదా, లెఫ్ట్ ఓవర్ రైస్లోకి కొత్త ఆవకాయని శుభ్రంగా కలిపేయాలండి. కలిపేసి పక్కన ఉంచుకుని, మనం ఇప్పుడు ఇందాకలా సేమ్ అలాగే చూడండి, ఒక బాణీ పెట్టుకుని అందులోకి కొద్దిగా మీకు ఇష్టపడితే గీ, లేదంటే ఆయిల్, చూడండి అలాగే నేను చెప్పాను కదా హోమ్ మేడ్ మసాలా పౌడర్, ఇది కూడా వేసి శుభ్రంగా చేత్తో కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న దాంట్లోకి వెల్లుల్లి రెక్కలు, ఉల్లిపాయ ముక్కలు 2 కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని అందులో కలిపేసుకున్న చాలా ఈజీ అండి. అలాగే ఒక బే లీఫ్ కూడా వేయండి దీనిలోకి. బిర్యానీ అంటున్నాం కాబట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బే లీఫ్, ఎందుకంటే బే లీఫ్ టీ తాగండి, ఇంకోలా చేయండి అంటున్నారు కదా. ఇందులో వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ పట్టి మన ఆరోగ్యానికి మంచిది. ఇది కూడా సింపుల్ లంచ్ బాక్స్ ఐటమ్ అండి. మీరు ఈ 2 విధాలుగా కూడా ఆవకాయ బిర్యానీలు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో, వెరీ హెల్తీ కుకింగ్ ఛానల్ అండి. మీరు చాలా రెసిపీస్ నేను ఆల్రెడీ ఇప్పటికే చేసి పెట్టున్నాను. మీరు ట్రై చేసి ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి ప్రతి ఐటెంని. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.